హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను మేతి పులావ్ అయితే తయారు చేస్తున్నాను. ఇది సింపుల్గా, ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీగా తయారు చేసుకోవచ్చు. ఆకుకూరలు తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా ఆకుకూర పెట్టినట్టుగా పులావ్ లాగా చేసుకోవచ్చు. నేను ఇది మా పిల్లల లంచ్ బాక్స్ రెసిపీగా తయారు చేశాను. ఇలా చేస్తే ఏ పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వచ్చేద్దాం. నేను మెంతాకును కోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాడ్చుకొని పెట్టుకున్నాను. తర్వాత నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. తర్వాత ఒక టమాటాను, మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇలా అన్నీ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, మీ దగ్గర ఉన్న హోల్ స్పైసెస్ వేసుకోవచ్చు. నేను కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా మెత్తపడిపోయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాడ్చుకొని పెట్టుకున్న మెంతాకుని అయితే వేసుకోవాలి. ఈ మెంతాకుని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్, ధనియాల పొడి వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఈ మెంతాకు చేదుగా ఉంటుంది. నేను ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 2 గ్లాసులు వాటర్ పోసుకోవచ్చు. ఇలా ఎసురు బాగా తెరిలేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. కావాలంటే మీరు బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్నం బాగా దగ్గర పడిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మేతి పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.